డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ జిమ్ కానీ పోస్ట్ వర్కౌట్ వాళ్ళకి కానీ ది బెస్ట్ రెసిపీ అండి. అదేనండి హెల్దీ సోయా బుర్జీ రైస్. చాలా 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 బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ మంచి చల్లగాటి పెరుగుతో తింటే సూపర్ ఉంటుందండి. సో ఇలాంటి హెల్దీ సోయా బుర్జీ రైస్ ఎలా చేసుకోవాలో చూసుద్దురు వచ్చేసేయండి. ఈ హెల్దీ సోయా బుర్జీకి కావాల్సిన పదార్థాలు సోయా చంక్స్ అండి, అదే మనం మీల్ మేకర్ అంటాం కదా. నేనైతే ఫ్రెష్ రైస్ తీసుకుంటే అన్నం ఫ్రెష్గా వండుకుందాం అనుకుంటున్నాను. లెఫ్ట్ అవుట్ రైస్ అయినా కూడా సూపర్గా టేస్టీ వస్తుందండి. అలాగే నిమ్మకాయ జ్యూస్, కొంచెం జీలకర్ర, ఎండు కారం, తగినంత సాల్ట్, గార్నిషింగ్కి కొత్తిమీర, లైట్గా పచ్చిమిరపకాయలు చాప్ చేసుకోవడం అండి, ఒకటి లేకపోతే రెండు. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు ఉన్నా చాప్ చేసుకుంటే బాగుంటుందండి. మా ఇంట్లో రెండు ఈ రోజుకి నిండుకున్నాయి, అందుకని పేస్ట్ వేసేస్తున్నాను. తగినంత ఆయిల్, అలాగే ఫ్రెష్ కూరగాయ ముక్కలు, మీకు వీలైన కూరగాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చండి, హెల్దీ కాబట్టి. నేనైతే క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్ తీసుకున్నాను. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చండి. ముందుగా నేను చెప్పుకున్నట్టు నేను ఫ్రెష్గా రైస్ వండుకుందాం అనుకుంటున్నానండి. లెఫ్ట్ అవుట్ రైస్, ఉదయం వండిన రైస్తో రాత్రైనా చేసుకోవచ్చు, రాత్రి వండిన రైస్ మిగిలిపోతే ఉదయం బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు అండి, సూపర్గా ఉంటుంది. నేను రైస్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ రైస్ ఉడికే లోపల ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని బాగా మరగాలండి. అది బాగా మరిగిన తర్వాత సోయా చంక్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులోకి వేసుకొని ఒక్క 3 to 5 minutes బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. సో ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి సోయా చంక్స్ త్వరగానే బాయిల్ అయిపోతాయండి. సో ఈ బాయిల్ అయిన వాటిల్ని మనం ఇట్లా వడగట్టుకొని ఇలా కూల్ వాటర్లో అంటే మామూలు నార్మల్గా చల్లనీళ్ళలో వేసేసుకోవాలండి. బాగా చల్లారేదాకా మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లాగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి, మనకున్న సత్తుపూర వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. సో నేను మొత్తం నీటిని అంతా స్క్వీజ్ చేసేస్తే ఇలా పొడి పొడిగా వచ్చిందండి. సో ఇప్పుడు వీటిల్ని మనం ఎయిదర్ చాపర్ తోటైనా లేకపోతే మిక్సీలో సింగిల్ పల్స్ తోటైనా కూడా లైట్గా పౌడర్లా చేసుకోవాలండి. చూసారుగా నేను చాపర్లో చేసుకుంటే ఇట్లాగ అయ్యాయండి. ఈ లోపల నాకు చక్కగా రైస్ వండుకున్నాను కదండి, అది కూడా నాకు రెడీ అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ కూడా వేడెక్కాక మనం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇందాకే చెప్పాను కదండి నాకు ఇంట్లో అల్లం వెల్లుల్లి ముక్కలు లేవు, సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి చిన్నగా చాప్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అది కూడా కొంచెం కలుపుకొని ఆ పచ్చివాసన పోయాక మనం రెడీగా ఉంచుకున్న కూరగాయ ముక్కలు, మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉన్నా ఓకే అండి, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మినిమం 2 to 3 minutes చక్కగా దగ్గరుండి వేయించుకోవాలండి. సో ఈ కూరగాయ ముక్కలన్నీ 70 to 80% కుక్ అయ్యాక దగ్గరుండి వేయించుకోవాలండి. చక్కగా దగ్గరుండి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉంచుకున్న పౌడర్స్ అన్నీ ఒకటి ఒకటి వేసుకోవాలండి. ముందుగా ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, ఎండు కారం, తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఇంకొక 10% కూడా డీప్ ఫ్రై అంటే బాగా వేగేటట్టు ముక్కలన్నీ కలుపుకోవాలండి. ఉప్పు, కారం, మిగతా అన్నిటితోటి చక్కగా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయండి. చక్కగా మంచిగా అంటే ఇంకా ఎక్కడ ఇంకా పచ్చిదనం లేదు, ఇది ఉడకలేదు అని లేదు. సో ఆ టైంలో మనం ఈ సోయా చంక్స్ ఉడికించి స్క్వీజ్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మరొకసారి శుభ్రంగా కలిపేయాలండి. సోయా చంక్స్ ఆల్రెడీ బాయిల్ చేసినవే కాబట్టి హార్డ్లీ 1/2 minute to 1 minute ఆ కూరగాయ ముక్కలు, మసాలా పౌడర్స్ అన్నీ ఆ సోయా చంక్స్ కూడా పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. మనం ఇవి కూడా బాగా ఒకసారి వేయించుకున్న తర్వాత ఉడికించి ఉంచుకున్నాం కదండి, నేను ఫ్రెష్ రైస్ వేస్తున్నాను, లెఫ్ట్ అవుట్ రైస్ అయినా కూడా ఏదైనా కూడా ఇందులో మనం వేసేసుకోవాలండి. సో రైస్ అంతా వేసి మొత్తం కింద నుంచి మీదకి టాస్ చేసుకోవాలండి.
చూసారు కదండి, ఇట్లా శుభ్రంగా మొత్తం ఆ రైస్ అంతటికి మనం ఆ ముక్కలకు అన్నీ పట్టేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత గార్నిషింగ్కి కొత్తిమీర, అలాగే లాస్ట్లో నిమ్మకాయ వేసి మరొక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. నిమ్మకాయ కొత్తిమీర బాగా పట్టేదాకా కలుపుకోవడం. ఈ లోపల స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. తీసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, చాలా చాలా యమ్మీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నిజంగానండి సూపర్గా టర్న్అవుట్ అయింది ఈ హెల్దీ రెసిపీ. ఒకవేళ అంటే నేనే జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేయను, కానీ వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అండి. చాలా 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 బాగా వచ్చింది. ఇలా కాదు మేము ఇంకా వెరైటీగా చేస్తామంటే కనుక కింద కమెంట్ చేయండి, సో దట్ నాకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.